హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే మా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు, కాకపోతే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. అయితే ఇక్కడ బొమ్మలు తయారు చేసి వీళ్ళు ఇక్కడ బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలని పసుపు తెల్లటి బట్టలు పసుపు వాళ్ళు బొమ్మలు చక్కే వాళ్ళు వాళ్ళు బట్టలు పసుపు పసుపు అక్కడ బొమ్మలు తయారు చేసాను. ఆ బొమ్మలు ఇట్లా బట్టలు చుట్టుకుంటున్నాను. ఎందుకంటే పెళ్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ బట్ట చుట్టేసి ఒక బొమ్మకేమో బట్ట చుట్టూ పెట్టింది కదా, వాళ్ళ ఆయన చెక్కి బొమ్మలు తయారు చేసాను. అక్కడ ఒక రెండు బొమ్మలనే ఎంత బట్టలు చుట్టుకోవడం జరిగింది. అయితే మా ఊరి జనాలు చాలామంది వచ్చారు. జనాలు ఆ ఎల్లో కలర్ టవల్ వేసుకున్న ఆయన పెళ్లి కొడుకు, వాళ్ళ పేరు మునేష్. చిన్న కొడుకు, ఇంకో కొడుకు పెద్ద మనిషి అయితే చెప్తుంది. వీళ్ళైతే మా పెద్ద మనుషులు, పెళ్లి కొడుకు అక్కడే ఉన్నారు. మహేష్ పెళ్లి కొడుకు ఎల్లో కలర్ వేసుకున్నాడు, టవల్ వేసుకున్నాడు. మహేష్ ఇద్దరు ఆ బొమ్మలకి మళ్ళా ఇంకా ఏంటంటే రెండు నందులు తయారు చేశారు. ఆ నందులకు కూడా పసుపు పూసుకుంటారు. పసుపు రాస్తుంటారు, పట్టుకుంటూ పసుపు రాస్తుంటారు నందిలో. వీళ్ళైతే పసుపు తక్కువ పోతుంది కాబట్టి డబ్బులు దాచుతున్నారు. పెళ్లి కొడుకు మీరు కూడా వాళ్ళ కామెంట్ రూపంలో అయితే హాయ్ అని చెప్పండి. ఇంకా ఇక్కడైతే పూజలు నిర్వహిస్తున్నారు మరి నందిలకు, అపోచమ్మ బొమ్మలకు. ఫస్ట్ అయితే వాళ్ళు చెక్కిన వాళ్ళు పూజిస్తారు. పూజ చేసిన తర్వాత పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పూజిస్తారు. ఇప్పుడైతే చెక్కిన వాళ్ళ భార్య
పూజ చేస్తున్నది ఇప్పుడు. అక్కడ నైవేద్యం అయితే ఇక నైవేద్యం ఒక 9-10 రకాల నైవేద్యం అయితే ఉంటుంది అక్కడ. గట్క, గుడాలు, సేమియాలు, ఇంకా పెరుగు, అన్నం, తొమ్మిది రకాల నైవేద్యం తయారు చేస్తారు అక్కడ. వాటికైతే వాళ్ళ ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు మరి అక్కడ చుగ్నక్ పాట. అయితే పెళ్లి కొడుకు వద్ద ఉంటుంది చేస్తుంది. వాళ్ళకైతే చెక్కిన వాళ్ళకైతే బొమ్మలు తయారు చేసిన వాళ్ళకైతే బట్టలు పెట్టడం జరుగుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళ వదిన, చెక్కిన వాళ్ళ భార్య. పూజ అయితే అయిపోయింది మరి ఇంటికైతే పోతున్నాము. ఇక్కడైతే మా హనుమాన్ టెంపుల్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ అయింది. ఇది ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకుంటాం. మరి ఆ వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను. ఇక పూజ చేసేట ఆయన పెళ్లి కొడుకు ఇంటికాడైతే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇలా పీటల మీద అయితే ఆ బొమ్మల్ని పాత్రలో పెట్టి బొమ్మల్ని పెడతాం. మరి ఇగో ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా పూజ చేస్తాం. అయితే పెళ్లి కొడుకు వదిన అయితే పూజలు చేస్తున్నది. మరి నైవేద్యం మళ్ళీ ఇంటికాడ పెట్టాలి. మా మహిళలంతా కూర్చున్నారు. మరి ఇక్కడైతే నీడ ఉంది, పైనుంచి అయితే రేకులు ఉన్నాయి కాబట్టి పూజలు అయితే చేస్తున్నారు. మరి మేకకు కూడా పూజిస్తారు. కాళ్ళు అయితే కడగడం జరిగింది. పెళ్లి కొడుకు పెద్దమ్మ, మా దేవరి కొత్తగా ఇప్పుడు దేవరైతే పూజలన్నీ చేసిన తర్వాత కొన్ని అక్కడైతే బయట తీస్తాడు. పెళ్లి కొడుకు పెద్ద నాన్న అయితే పూజలు చేస్తున్నాడు. వాళ్ళ భార్య ఉన్నది, వారి తన పక్కన ఉన్నది. పెళ్లి కొడుకు పెద్ద నాన్న ఆ గిఫ్ట్లో అయితే గీకింది. పూజలు అయితే అయిపోయినాయి, నైవేద్యం పెట్టేది. లోపల నుంచి అయితే బయటకు వస్తున్నారు. మరి ఇక్కడ నుంచి అయితే అక్కడ పోవాలి, పొచ్చమ్మ టెంపుల్ దగ్గర అక్కడ పోవాలి. అక్కడ బోనాలు చూపించాలి. ఈ బొమ్మలు అక్కడనే పెడతారు. ఇక పెళ్లి కొడుకు అక్క, ఈమెమో చిన్న అక్క, పెళ్లి కొడుకు చిన్న అక్క. మేమైతే దేవరి అంటాం మరి పూజారిని. ఇక తన పేరు అయితే ఉల్లాస్. ఇక ఇదే మా పొచ్చమ్మ టెంపుల్. ఇక్కడైతే పూజలు చేసి బయట వస్తున్నారు.